కబాబీ స్టైల్లో చేసే ఈ పన్నీర్ కర్రీకి ఫస్ట్ మనం కొన్ని మసాలాలు వేయించుకుందాం, ఉల్లిపాయలు అన్నీ వేసి. సో ఇందులో మనం జీలకర్ర, ఇంకొకటి ఇందులో మంచిగా ఆ గ్రేవీ సిల్కీగా రావడం కోసం కొన్ని బాదాం ముక్కలు. ఈ బాదాం ముక్కలు కూడా నేను ఇంకా నూనె వేడెక్కక ముందే వేస్తున్నాను. అదే ఆవాలు అవనుకోండి నూనె వేడెక్కిన తర్వాత వేస్తాను, ఎందుకంటే అవి చిట్టుపట్లాడాలి. ఇదైతే కొంచెం తక్కువ మంటలో కూడా వేసి అవి స్లోగా వేగుతాయి. ఇంకొకటి ఇందులో మనము వెల్లుల్లి అలాగే అల్లం వీటిని కూడా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిని అల్లాన్ని కూడా ఇందులో వేయండి. కానీ ముఖ్యం మన ఉల్లిపాయలు. మనం ఎప్పుడు ఉల్లిపాయలు నేను చేసినప్పుడు మొగలాయి స్టైల్లో కొంచెం డార్క్గా చేస్తాను, అంటే బ్రౌన్, మన బిర్యానీలో బ్రౌన్ అంత కాకపోయినా కొంచెం కుక్ అవ్వాలి. వీటిని కూడా ఇందులో వేసేయండి. ఆ నూనెలో దీంట్లో ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని కూడా మనం వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్, ఆ బాదాం కానీ ఇవి కానీ స్లోగా కుక్ అవుతూ మనకి కొంచెం లైట్గా కలర్ రావాలి. లైట్గా కలర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. అయితే ఇంకొకటి, పచ్చిమిరపకాయలు ఈరోజు ఘాటుకి వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మనం ఇలాంటి కూరల్లో మంచి సువాసన బయటికి తీసుకొస్తుంది. చాలామంది అనుకుంటారు ఓ పుదీనాలోనే బాగా సువాసన ఉందని, కానీ వంటలో మనకి రుచి మంచిగా తీసుకురావడం కోసం మిరపకాయలు అన్ని రకాల జాతులు వాడతారు. అంటే ఇలా పొట్టి మిరపకాయలు, లావు మిరపకాయలు, ఇంకా లావైన క్యాప్సికము, ఇంకా పెద్ద మిరపకాయలు కూడా ఉంటాయి. అవన్నీ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తాయి. అందుకని కొన్నిసార్లు చాప్ చేసి వేస్తాం, కొన్నిసార్లు పేస్ట్ చేసి వేస్తాం. ఈరోజు మాత్రం ఇందులో తినేటప్పుడు ఆ మిరపకాయ కూడా నోట్లో తాగకుండా ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ వస్తున్నప్పుడు ఈ మిరపకాయలు అలాగే పుదీనా కూడా ఇందులో వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, పుదీనా కొంచెం తక్కువ వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చేసేటప్పుడు గ్రేవీలలో వాటిలలో వేసుకోండి. ఈరోజు పన్నీర్ చేస్తున్నాం, పన్నీర్ చాలా లైట్ ఫ్లేవర్ ఉంటుంది, అందుకని పుదీనా మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. ఇంకొకటి గొప్పతనం పుదీనాలో ఏంటి అంటే, మీరు ఇలా నూనెలో ఫ్రై చేసుకున్న పుదీనా ఆ సువాసన గాల్లో వెళ్ళిపోదు, మంచి సువాసన మనకు వస్తుంది. కాకపోతే ఈ ఫ్లేవరు ఈ నూనెలో కూడా డిఫ్యూజ్ అవుతుంది. సో కొంచెం కాడలుగా లైట్గా ఉన్న పుదీనా కూడా ఇందులో వేసేసుకోండి. వేసి దీన్ని కూడా వేయించుకోండి. కొత్తిమీర, మిరపకాయ కొంచెం సేపు అయిన తర్వాత వేద్దాం. ఇలా ఈ పుదీనా ఇది వేగుతున్నప్పుడు ఇందులో మిరపకాయలు, ఈ టైంలో ఇది వేగుతున్నప్పుడు మనం పన్నీర్ మా దగ్గర తయారు చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద బ్లాక్స్ తయారు చేసుకుంటాను. ఈ పన్నీరు కట్ చేయడం మీ ఇష్టం, షేపులు రకరకాలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, కొంచెం ట్రయాంగిల్స్ లాగా రావడం కోసం. ఇప్పుడు అన్ని పొడుగ్గా కట్ చేసి ఎంత లావుగా కావాలో అంత లావుగా, మరీ లావుగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటాను. తినడానికి కూడా చాలా బాగుంటుంది. షేపులు కూడా మనకి అన్నీ ఏదో ఒక మాదిరిగా సన్నగా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏదో స్క్వేర్ షేపు అలా కాకుండా ఇలా రకరకాల షేపుల్లో కూడా అప్పుడప్పుడు కట్ చేసుకోవాలి. ముఖ్యంగా చైనీస్ వంటల్లో మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళు కూరగాయల కట్టింగే వాళ్ళు రకరకాల షేపుల్లో చేస్తారు. అంటే ఒక్క డిష్లో ఏ కూరగాయ కట్ చేసినా అదే షేప్లో కట్ చేసి పెట్టుకుంటారు. సో చూడండి, మన పన్నీర్ ఇది కొంచెం లావుగా ఉంది, అంతే. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ రెడీ, మన గ్రేవీ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చేస్తున్నాయి చూడండి. ఇందులో కొంచెం పసుపు అలాగే కొత్తిమీర కూడా ఇందులో కొంచెం వేసుకుంటాను. చూడండి, ఈ మాత్రం వేసి ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాలు కుక్ చేసి, ఇందులో ఏదైనా కానీ ఆకుకూర మనం వేసుకోవచ్చు. కొన్నిసార్లు మెంతి కూర ఇలాంటివి కూడా మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసి మళ్ళీ ఇదే కడాయిలో ఈ డిష్ మనం చేసుకుందాం. ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. మనం చేసే వంటల్లో మళ్ళీ దీన్ని పేస్ట్ చేయడం ఇలాంటివి చేయం. ఇలాగే మనం దీంట్లో కూరగాయలు అన్నీ వేస్తాం, అది ఒక రకమైన టెక్స్చర్ వస్తుంది. కానీ పేస్ట్ చేస్తే దాని టెక్స్చర్ వేరు వస్తుంది. ఇందులో బాదం ఏదైతే ఉందో అది మనకి గ్రేవీకి హోల్డ్ చేయడానికి బాగుంటుంది. అంతేకాకుండా మొగలాయి వంటల్లో వాళ్ళు పాలు, పెరుగు చాలా ఎక్కువ వాడతారు. ఈరోజు ఇందులో పెరుగు వాడి మనం ఈ డిష్ చేసుకుందాం. ఈ మిశ్రమం కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. నూనె రాకుండా మనం ఇందులో జస్ట్ కేవలం మనం ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయ ఇవన్నీ తీసి ఇందులో వేసేద్దాం.
కొంచెం కొత్తిమీర జీలకర్ర ఇందులో ఉండిపోతే ఏం పర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ గ్రేవీని గ్రైండ్ చేసి ఇదే నూనెలో మనం వేసుకుంటాం. పర్ఫెక్ట్. ఈ కడాయిలో కొంచెం దాంట్లో నుంచి వచ్చిన నూనె ఉంది, ఇందులో కొన్ని నీళ్లు పోసుకోండి, ఫైన్గా గ్రైండ్ చేసేయండి. మంచి ఫైన్ పేస్ట్ ఉంటే మన గ్రేవీ కూడా ఫైన్గా ఉంటుంది. మన ఈ గ్రేవీ లైట్ గ్రీన్గా తయారైపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీని ఇదే నూనెలో లైట్గా స్టవ్ ఆన్ చేసి ఇందులో పోసేసుకుందాం. ఏదైతే దానేదారుగా మనం అన్ని ఉల్లిపాయలు, అల్లం, బాదాం అన్నీ ఉండాలో ఇప్పుడు అది మంచి పేస్ట్ అయిపోయింది. ఇందులో వేసిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, బాగా ఫ్లేవర్ ఇచ్చే కసూరి మేతి. ఈ కసూరి మేతి మనకి పాకిస్తాన్ రీజన్ నుంచి వస్తుంది. మనకి మెంతికూర జాతికి చెందిందే. మంచి ఫ్లేవర్ మనం ఏ డిష్లో వేసినా యాడ్ అవుతుంది. ఇందులో పెరుగు. ఈ పెరుగు మనకి పులుపు, కమ్మదనం ఆ రెండింటిని అందజేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని దీన్ని కుక్ చేసుకోండి. మీ ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, ఎప్పుడు చేసే కూరలు కాకుండా ఇలా చేసి పెట్టండి. అయితే దీంతో మనం అన్నం కంటే రొట్టెలు చాలా బాగుంటాయి. మామూలు ప్లెయిన్ రైస్ కంటే పులావు, బిర్యానీలు అట్లాంటివి చాలా బాగుంటాయి. ఇప్పుడు వెజిటేరియన్ పులావ్ కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ, లేకపోతే బగార్ అన్నం కానీ అలాంటివి చేసినప్పుడు కూడా ఇలాంటి కూర చాలా బాగుంటుంది. మనందరికీ ఆ ఎరుపు రంగు ఉన్న గ్రేవీలు అంటే బాగా అలవాటైపోయింది. అది పన్నీర్ బటర్ కానీ ఎందులో అన్నా కొంచెం ఎర్రదనం ఉండి టమాటాలు వేసి చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు అదే కాదు, వేరే రుచులు కూడా ట్రై చేయాలి. చాలా సింపుల్గా, డెలికేట్గా ఎంతో బాగుండే ఇలాంటి రెసిపీలు నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మీకోసం ఈటీవీ అభిరుచిలో దేశ విదేశాల వంటలు మీకు చేసి చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. ఇంకేంటి, గ్రేవీ స్లోగా ఉడుకుతుంది. ఈ మంచిగా బాయిల్ అయి కొంచెం మెరుపు రాగానే మన పన్నీర్ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో ఇందులో వేసేసుకుందాం. గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఇలా లైట్గా నురుగులా వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత మీకు పన్నీర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇందులో టేస్ట్ కొంచెం అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం పంచదార, ఆల్రెడీ అందులో ఉల్లిపాయల స్వీట్నెస్ అంతా ఉంది. ఆ ఘాటు మిరపకాయలు వాటన్నిటిని కూడా, అంటే మరీ ఘాటు లేదు కానీ ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఈ షుగర్ వేయడం అనేది ఒక సీక్రెట్. మనకి చాలా నార్త్ ఇండియన్ వంటల్లో చేసే వాటిల్లో కొంచెం అంత లైట్గా పంచదార వేస్తే టేస్ట్ భలే కమ్మగా ఉంటుంది. దీంట్లో ఈ పన్నీర్ ముక్కలు చూడండి, ఇలా చక్కటి పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోండి. ఒక్కొక్కరు ఒక రకంగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ పాత పన్నీర్ ఉంటే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది ఉన్నది దాన్నేమో కొంచెం నూనెలో ఫ్రై చేసి వేసుకుంటారు. అది రిఫ్రెషింగ్ అంటన్నమాట. అంటే దాంట్లో ఆ పన్నీర్ ఏదన్నా పాడవుతూ అట్లా అనిపిస్తే కూడా ఇలా నూనెలో వేసి ఫ్రై చేస్తారు. ఫ్రెష్గా ఇలా మనం చేసుకున్న పన్నీర్ అయితే ఇలాగే వేసేసుకోండి. గ్రేవీలో వేసిన వెంటనే ఆ గుమగుమలాడుతూ ఆహా భలేగా తయారవుతుంది. కొంచెం ఆ పన్నీర్ కూడా సాఫ్ట్గా అవుతుంది. వేడివేడిగా రొట్టెలతో తినండి, దేంతో తినండి, సూపర్గా ఉంటుంది. ఇంకేంటి చూడండి, ఇలా ఆహా చూడండి, ఈ గ్రేవీలో వేయగానే ఆ నురుగు అంతా వెళ్ళిపోయి ఒక మంచి షైన్ వచ్చేసింది. ఇలా షైన్ వచ్చినప్పుడు దీన్ని ఇంకా స్టవ్ కట్టేసి మనం వడ్డించేసుకోవడమే. దీన్ని చూస్తుంటేనే ఆ కమ్మటి ఆనందం, కమ్మటి ఆనందం అంటే అది చూడగానే అబ్బా ఆ గ్రేవీలోనే దూకి ఈదేయాలన్నంత అందంగా ఉంది. చూడండి, చక్కటి రంగు, ఆ కలరు, ఆ పన్నీర్ ముక్కలు ఒక్కొక్క ముక్క మెరుస్తూ చూడండి. ఇంకేం కావాలి చెప్పండి. నవాబీ పన్నీర్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి జీలకర్ర, బాదాం ముక్కలు, వెల్లుల్లి, అల్లం, చూపించిన విధంగా ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి స్లోగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పుదీనా, మిరపకాయలు, పసుపు, కొత్తిమీర కూడా వేసి ఉల్లిపాయల మిశ్రమం కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మిగిలిన నూనెలో మళ్ళీ ఆ గ్రైండ్ అయిన గ్రేవీని అందులో వేసి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, పెరుగు కూడా చూపించిన విధంగా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు స్లో మంటలో ఉడికించాలి. చివర్లో ఉప్పు అలాగే పంచదార కూడా వేసి అడ్జస్ట్ చేసి పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసి మనం కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేడి వేడిగా రొట్టెలతో లేకపోతే పులావ్ బిర్యానీలతో వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది.